చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఇలాంటి కిక్ మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువ. ప్రేమలు మూవీ అందుకొక ఉదాహరణ. ఈ మూవీ తాజా ఓటీటీలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇటీవల తమిళంలో వచ్చిన లవర్ సినిమా ఓటీటీలో విడుదలైంది. కాగా వ్యూవర్ల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. మణికందన్, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ రచనతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంతో సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా తెలుగు, తమిళ సినిమాలకు 4 వారాల ఓటీటీ విండో ఉంటుంది. కానీ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో లవర్ సినిమా థియేటర్లో విడుదలైన 7 వారాల తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రావటం విశేషం. వాస్తవిక దృక్పథంతో నేటి రోజుల్లో ప్రేమికుల మధ్య ఉండే పరిస్థితులు, సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి థియేటర్లలో కన్నా ఓటీటీలో రెస్పాన్స్ బాగా వస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడి ప్రవర్తన సినిమా చూసిన అందరినీ ప్రభావితం చేసింది. కెరీర్లో సరిగా సెటిల్ అవ్వక ప్రియురాలిని ఎప్పుడూ అనుమానించే ఈ పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరిగాయి. ఈ సినిమా థియేటర్లో విడుదలైన రోజే చాలా మంది విమర్శకులు ఇది ఓటీటీ రిలీజ్‌కు సరిపోయే సినిమా అని అన్నారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. కాగా ప్రధాన పాత్రలో మణికందన్, గౌరీ ప్రియల అద్భుతమైన నటనను అందరూ ప్రశంసిస్తున్నారు. నేటి రోజుల్లో యూత్ రిలేషన్‌షిప్‌లో కెరీర్, ఫ్రెండ్స్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సరిగ్గా చూపించారని నెటిజన్లు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక భాగం మాత్రమే ప్రేమించినప్పుడు అబ్బాయిలకి ఆ మాత్రం పొసెసివ్‌నెస్ ఉంటుందని, దాన్ని నెగిటివ్‌గా చూపించడం బాలేదని అన్నారు. అయితే చాలా వరకు మాత్రం ఓటీటీ రివ్యూలలో హీరోయిన్ పాత్రకే మద్దతుగా నిలిచారు. ఏది ఏమైనా లవర్ సినిమా థియేటర్లో కాస్త నిరాశపరిచినా ఓటీటీ రిలీజ్‌లో మాత్రం సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలీవుడ్లో స్పోర్ట్స్ డ్రామాలకు మంచి ఆదరణ ఉంటుంది. గతంలో ఈ విషయం నిరూపితమైంది కూడా. తాజాగా ఇప్పుడు మరో స్పోర్ట్స్ డ్రామా అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ అమిత్ శర్మ తన కొత్త చిత్రం మైదాన్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అజయ్ దేవ్గన్, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారత్ ఫుట్బాల్ మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కింది. మైదాన్ థియేటర్లో విడుదలయ్యే ముందు దర్శకుడు అమిత్ శర్మ తన సినిమాకు షారుఖ్ ఖాన్ నటించగా 2007లో విడుదలైన హిట్ చెక్ దే ఇండియాకు మధ్య ఎలాంటి పోలికలు లేవని చెప్పారు. మైదాన్ సినిమా ఒక స్పోర్ట్స్ బయోపిక్ కాదని చిత్ర నిర్మాత మరీ చెప్పారు. తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైదాన్ సినిమాతో చెక్ దే ఇండియా అని పోలుస్తున్న వారి గురించి అమిత్ శర్మ అడిగారు. కోచ్, ఆటగాళ్ల కథ కారణంగా ప్రేక్షకులు ఈ 2 సినిమాలని పోల్చి చూస్తున్నారని ఈ దర్శకుడు అన్నారు. చూడకముందే మైదాన్ ఇలాంటి సినిమా అని జనాలు ఊహిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఫీల్డ్లో 22 మంది ఆటగాళ్లు ఒక్క బంతి వెంట పరిగెత్తడం తప్ప 2 సినిమాల మధ్య ఎలాంటి పోలికలు లేవని అన్నారు. కథ వేరు, పోరాటం వేరు. మైదాన్ అనేది సయ్యద్ అబ్దుల్ రహీం వ్యక్తిగత భావోద్వేగ ప్రయాణానికి సంబంధించింది. ఫుట్బాల్ స్పోర్ట్ కేవలం ఒక బ్యాక్డ్రాప్ మాత్రమేనని అమిత్ పేర్కొన్నారు. మైదాన్ 1952 నుంచి 1962 వరకు భారత్ ఫుట్బాల్ కోచ్గా ఉన్న సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ రహీంగా కనిపిస్తారు. ప్రియమణి అతని భార్య సైరా పాత్రను పోషించారు. గజరాజ్ రావ్, రుద్రనీల్ ఘోష్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. మైదాన్ ఏప్రిల్ 10, 2024న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ల బడే మియా, చోటే మియాతో ఢీకొంటుంది. 2 భారీ బడ్జెట్ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మైదాన్‌కి అమిత్ దర్శకత్వం వహించగా బడే మియా, చోటే మియా సినిమాని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు. అయితే ఈ రెండిట్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో చూడాలి.